నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నే కార్తీక్ అర్వా. థియేటర్లో సినిమాకు ముందు టైటిల్ సమయంలో ఓ డిస్క్లైమర్ వేస్తారు. ఇందులో చూపించే పాత్రలు పూర్తిగా కల్పితం, ఎవరిని ఉద్దేశించినవి కావు అని. ఇప్పుడు చంద్రబాబు లిక్కర్ కేసు పేరుతో తయారు చేసిన భేతాళ కథలోనూ నిందితులుగా చూపిస్తున్న పాత్రలు కూడా పూర్తిగా కల్పితం. కాకపోతే రాజకీయ కారణాలతో కొందరిని ఉద్దేశించి బాబుగారే స్వయంగా వండి వార్చి వేడివేడిగా వడ్డిస్తున్న భేతాళ కథ ఇది. దీనికి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా బాబుగారిదే. అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు మొదలుకొని ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఎడాపెడా అరెస్ట్ల వరకు అంతా ఆయన గారి డైరెక్షన్లోనే కథ నడుస్తోంది. లేని మద్యం కేసును ఉన్నట్లుగా చూపించే కుతంత్రం పకడ్బందీగా అమలవుతోంది. లక్షల కోట్ల అప్పుల నుంచి వేల కోట్ల కుంభకోణాల వరకు అన్నీ ఆయనే చేస్తారు. కానీ తెలివిగా పక్కవారిపైకి నెట్టేస్తారు. విజనరీ చంద్రబాబు పొలిటికల్ టాలెంట్ ఇది. పక్కవారి క్రెడిట్ ఏమాత్రం జంకు లేకుండా తన జేబులో వేసుకోవడం, తన మరకలను ఏమాత్రం బెణుకు లేకుండా పక్కవారిపై పూసేయడం చంద్రబాబు గారికి బాగా అలవాటైన విద్య. నిజానికి మద్యం మూల విరాట్టు ఎవరంటే బిగ్గరగా వినిపించే పేరు చంద్రబాబు. కానీ గత ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం అంటూ ఆయన గారు మాట్లాడటం ఏదైతే ఉందో అది నభూతో న భవిష్యత్. ఇక చంద్రబాబు సృష్టించిన భేతాళ కథ విషయానికొస్తే పక్కా ప్లాన్తో, పక్కా స్క్రిప్టుతో ఓ పద్ధతి ప్రకారం కథను జాగ్రత్తగా నడిపిస్తున్నారు. ఎక్కడికక్కడ అడ్డంగా దొరికిపోతున్నా సిట్ దర్యాప్తు తీరుపై స్వయంగా కోర్టులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా మొండిగా ముందుకెళ్తున్నారు. తాజాగా ఈ కేసుతో ఏ విధమైన సంబంధం లేని వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను అరెస్టు చేశారు. ఇది చంద్రబాబు భేతాళ కుట్రకు పరాకాష్ట. గోవిందప్పకు గత ప్రభుత్వ వ్యవహారాలతో ఏమాత్రం సంబంధం లేదు. ఆయనకు గత ప్రభుత్వంలో పనిచేసిన ఐఏఎస్లతో కానీ అధికారులతో కానీ కనీస పరిచయాలు కూడా లేవు. ఇక రాజ్ కేసిరెడ్డి పేరు కూడా వినే ఛాన్స్ లేదు. అలాంటి వ్యక్తిని ఈ అక్రమ కేసులో 33వ నిందితుడిగా చేసి అరెస్టు చేశారంటే ఎంతకు తెగించారో అర్థం చేసుకోవచ్చు. గోవిందప్ప ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణలో ఉండగానే ఏసీబీ అధికారులు ఆయన్ను అరెస్టు చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు స్పందించింది. గోవిందప్ప అరెస్టు కావడంతో ఆయన దాఖలు చేసిన ముందస్తు పిటిషన్ నిరర్ధకమవుతుందంటూ వాదన వినిపించిన రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులపై సుప్రీం అసహనం వ్యక్తం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో మీరేం చేస్తున్నారో స్పష్టంగా కనిపిస్తోందని ఘాటుగానే రియాక్ట్ అయ్యింది. ఈ వ్యవహారాన్ని మరింత మురికిగా మార్చవద్దంటూ హితవు పలికింది. మరోవైపు గోవిందప్ప ముందస్తు బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు విచారణ జరుపుతోందని తెలిసి కూడా అరెస్టు చేశారని, దర్యాప్తు సంస్థ తీరును కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని ఆయన తరపు న్యాయవాది సిద్ధార్థ దవే కోర్టును అభ్యర్థించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం బాలాజీ గోవిందప్ప అరెస్టు సంగతి కూడా తదుపరి విచారణ సమయంలో తేలుస్తామని ప్రకటించింది. ఇక మద్యం కేసులో అరెస్టులకు సంబంధించి కేసు పెట్టాం కాబట్టి అరెస్టు చేసి తీరాలన్న ఆలోచన ఏమాత్రం సరికాదని సుప్రీం వ్యాఖ్యానించింది. అరెస్ట్ అనేది పౌరుడి వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తుందని, అరెస్ట్ అన్నది వ్యక్తి గౌరవాన్ని, ప్రతిష్టను, సమాజంలో వారి స్థానాన్ని ప్రభావితం చేస్తుందని, అందువల్ల అరెస్టు విషయంలో దర్యాప్తు అధికారి తనకున్న అధికారాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం గుర్తు చేసింది. అటు ఈ మద్యం కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట లభించింది. ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. మరోసారి ముందస్తు బెయిల్ పిటిషన్పై 4 వారాల్లోగా విచారణ జరపాలని హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. మెకానికల్ అరెస్టులు సరికాదని ఏపీసీఐడీకి సుప్రీంకోర్టు హితవు పలికింది. హైకోర్టు నిర్ణయం తీసుకునేంత వరకు మిథున్ రెడ్డిని అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. గత విచారణ సందర్భంగా ఈ కేసులో ఆధారాలను హైకోర్టు సరిగ్గా పరిశీలించలేదని, ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తు వివరాలను మరోసారి హైకోర్టు పరిశీలించాలని, దర్యాప్తు అధికారి సేకరించిన మెటీరియల్ హైకోర్టు చూడాలని, ఈ కేసులో పిటిషనర్ పాత్రకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం అందుబాటులో లేదని, అరెస్టుకు సహేతుక కారణాలు చూపించాల్సిందేనని సుప్రీం చెప్పుకొచ్చింది. మరోవైపు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి కూడా సుప్రీంలో ఊరట లభించింది. వచ్చే శుక్రవారం వరకు అరెస్టు చేయొద్దని ఏపీసీఐడీని ఆదేశించింది. ఈలోగా దర్యాప్తునకు సహకరించాలని వారికి సూచించింది. ఇలా దర్యాప్తు తీరును, అరెస్టుల తీరును కోర్టులు తప్పుపడుతున్నా సిట్ తీరులో మార్పు కనిపించడం లేదు. ఈ మద్యం కేసుకు సంబంధించి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి కాదు. ఈ కేసులో ఏవన్గా చెబుతున్న రాజ్ కేసిరెడ్డి రిమాండ్ రిపోర్ట్ ఏసీబీ కోర్టుకు సమర్పించిన సమయంలోనూ న్యాయస్థానం ఇలానే అసహనం వ్యక్తం చేసింది. మీ ఊహలతో అరెస్టులు చేస్తారా? దీన్ని రిమాండ్ రిపోర్ట్ అంటారా?
ఇన్ని తప్పులేంటి అని అసహనంతో న్యాయమూర్తి బెంచ్ దిగి వెళ్లిపోవడం మీరెప్పుడైనా చూశారా? కేసులో సరైన ఆధారాలు లేకుండా, ఎఫ్ఐఆర్లో నిందితుడి పేరు లేకుండా కేసు ఎలా వాదిస్తాం? కనీసం పేరాలు, పేజీ నెంబర్లు లేకుండా రిపోర్టు ఎలా తయారు చేశారంటూ అడ్వకేట్ జనరల్ సిట్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం మీరెప్పుడైనా చూశారా? రాజ్ కేసిరెడ్డి రిమాండ్ రిపోర్ట్ కోర్టుకు నివేదించే సమయంలో అచ్చంగా ఇదే జరిగింది. లేని మద్యం స్కామ్ను సృష్టించినంత ఈజీ కాదు రిమాండ్ రిపోర్ట్ తయారు చేయడం. రాజ్ కేసిరెడ్డి రిమాండ్ రిపోర్ట్లో తప్పులు మాత్రమే కాదు, అబద్ధాలు, అసత్యాలు, అభూత కల్పనలు ప్రతి పేజీలోనూ ప్రతి పేరాలోనూ నిండిపోయాయి. అంతా జగన్ ఆదేశాలతో చేశానని రాజ్ కేసిరెడ్డి వాంగ్మూలం ఇచ్చారంటూ రిమాండ్ రిపోర్ట్లో రాసుకొచ్చిన సిట్ అధికారులు అతను సంతకం పెట్టడానికి నిరాకరించారని కూడా అందులోనే రాసుకొచ్చారు. అంటే గత కొంతకాలంగా చంద్రబాబు, లోకేష్ ఏవైతే అసత్యాలు ప్రచారం చేస్తున్నారో వాటినే రిమాండ్ రిపోర్ట్లోకి ఎక్కించేసి రాజ్ కేసిరెడ్డి చెప్పినట్టుగా నమ్మించే ప్రయత్నం చేశారు. వీరి అత్యుత్సాహం ఏ స్థాయిలో ఉందంటే ఆఖరికి 2014-19 మధ్య లిక్కర్ ఆర్డర్లు ఎవరెవరికి ఎంత మేరకు ఇచ్చారో రాసుకొచ్చేసి నాటి చంద్రబాబు ప్రభుత్వ బాగోతాన్ని బయట పెట్టేశారు. దానిపైన ఆల్రెడీ కేసుందిలేండి. అందులో చంద్రబాబు ఏ3గా ఉన్నారులేండి. చంద్రబాబు భేతాళ కథలో ఒక్కో పాత్ర గురించి చూస్తే చంద్రబాబు రెడ్ బుక్ కుట్రలో మొదటి పాత్రధారి బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి. తమ కుట్రకు అనుగుణంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని ఆయన్ను తీవ్రంగా బెదిరించారు. అందుకు మొదట్లో ససేమిరా అన్న వాసుదేవరెడ్డి 3 సార్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని సిట్ అధికారులు తనను బెదిరిస్తున్నట్లు కోర్టుకు మొరపెట్టుకున్నారు. అయినా సరే సిట్ అధికారులు వెనక్కి తగ్గకుండా వేధించారు. చివరికి సిట్ వేధింపులకు వాసుదేవరెడ్డి తలొగ్గారు. చంద్రబాబు కుట్రకు అనుగుణంగా సిట్ అధికారులు చెప్పమన్నట్లుగా అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. అంతే. ఆ వెంటనే ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం రిలీవ్ చేయడం, ఢిల్లీలో కేంద్ర సర్వీసులో చేరిపోవడం చకచకా జరిగిపోయాయి. బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగులు సత్యప్రసాద్, అనూషను సైతం చంద్రబాబు తన కుట్ర నాటకంలో పాత్రధారులుగా చేశారు. వారిని కూడా సిట్ అధికారులు భయపెట్టి బెదిరించి దారికి తెచ్చుకున్నారు. దాంతో సిట్ అధికారులు చెప్పినట్టుగా సత్యప్రసాద్, అనూష అబద్ధపు వాంగ్మూలాలు ఇచ్చారు. బాబుగారి భేతాళ కథలో మరో పాత్రధారి టీడీపీ నేత శ్రీధర్ రెడ్డి. ఎస్పీవై రెడ్డికి ఆయన అల్లుడు. ప్రస్తుతం ఆయనతో అబద్ధపు వాంగ్మూలం ఇప్పించి వైఎస్ఆర్సీపీపై దుష్ప్రచారం చేయించేందుకు సిట్ కుట్ర పన్నుతోంది. ఇలా ఈ కథలో చాలా పాత్రలే ఉన్నాయి. ఎన్నికలకు ముందు చంద్రబాబు, లోకేష్ ఏ కథను తయారు చేసి ప్రచారం చేశారో ఎన్నికల తరువాత ఆ కథ మొత్తం రిమాండ్ రిపోర్టుగా తయారయ్యింది. వాళ్లు రాసుకున్న కథనే వాంగ్మూలాల పేరుతో రిమాండ్ రిపోర్ట్లో చేర్చుతోంది. అసలు విషయం ఏంటంటే ఎవరైతే వాంగ్మూలం ఇచ్చారని చెబుతున్నారో వాళ్లు సంతకాలు చేయడానికి నిరాకరిస్తున్నారట. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు భేతాళుడి కథకు ఒక రూపం తీసుకొచ్చేందుకు సిఐడి ఏ విధంగా పనిచేస్తోందో చెప్పడానికి. ఈ కేసులో ఏవన్గా ఉన్న రాజ్ కేసిరెడ్డి వాంగ్మూలంలోనూ ఇదే జరిగింది. అతని సంతకం లేకుండానే అతనే చెప్పాడంటూ రిమాండ్ రిపోర్ట్ను కోర్టుకు సమర్పించారు. ఈ విధంగా ఈ భేతాళ కథ చాలా ఆసక్తికరంగా సాగుతోంది. వ్యూహాత్మకంగా పాత్రధారులను ఎంపిక చేశారు. ఎవరిపై కుట్ర పన్నాలి, ఎవరిని ఇరికించాలి, బెదిరింపులు, ప్రలోభాలతో ఎలా దారికి తెచ్చుకోవాలి, అబద్ధపు వాంగ్మూలాలు ఎలా నమోదు చేయాలి, అంతా ఓ పద్ధతి ప్రకారం చేసుకొస్తున్నారు. బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ ఎంపీ కేసినేని చిన్ని వ్యాపార భాగస్వామి అయిన రాజ్ కేసిరెడ్డి ఇలా ఒక్కొక్క పాత్రతో తమకు అనుకూలమైన వాంగ్మూలాలు ఇప్పించుకుని కేసును ముందుకు నడిపిస్తున్నారు. భేతాళ కథలో పాత్రధారులంతా మనకు కనిపిస్తున్నారు. సూత్రధారి ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మందు పాత్రల సృష్టికి బాబే సూత్రధారి అన్నది అందరికీ తెలిసిందే. అసలు స్కామ్ ఎవరిది? ఎవరికి లంచాలిస్తారు? 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంతో పోల్చుకుంటే 2019-24 మధ్య మద్యం అమ్మకాలు భారీగా తగ్గాయి. మరి వాస్తవంగా స్కామ్ చేసింది ఎవరు? అమ్మకాలు తగ్గితే లంచాలొస్తాయా? అమ్మకాలు పెంచితే లంచాలొస్తాయా? మద్యం దుకాణాలకు తోడు పర్మిట్ రూములు, బెల్ట్ షాపులు పెడితే లంచాలొస్తాయా? లేక వాటిని పూర్తిగా ఎత్తేస్తే లంచాలొస్తాయా? ఆ ఎల్లో తెరలు కాస్త పక్కకు తీసి చూస్తే అసలు ఎవరి హయాంలో స్కామ్ జరిగిందో, ఎవరు స్కామ్ చేశారో క్లియర్ కట్గా అర్థమవుతుంది. 2014-19 మధ్య అంటే చంద్రబాబు గారి హయాంలో మద్యం ఏరులై పారిన సమయంలో బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్లకు విచ్చలవిడిగా అనుమతులిచ్చిన టైంలో సిండికేట్లు తమదే రాజ్యం అన్నట్లుగా వ్యవహరించిన కాలంలో మద్యం వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా నడిచిన తరుణంలో స్కామ్ జరుగుతుందా?
2019-24 మధ్య నియంత్రణలో భాగంగా అమ్మకాలను పూర్తి ప్రభుత్వం చేతిలోకి తీసుకుని బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్లకు అనుమతులు రద్దు చేసి, సిండికేట్ అన్న పదమే వినిపించకుండా చేసి, విక్రయ వేళలను పూర్తిగా కుదించి మద్యం ధరలు పెంచితే స్కామ్ జరుగుతుందా? అసలు ఎవరి హయాంలో కుంభకోణం జరిగిందని చెప్పడం చాలా సింపుల్. ఇదేమీ రాకెట్ సైన్స్ ఏమీ కాదు. లాజికల్ గా ఓ 4 ప్రశ్నలు వేసి ఎల్కేజీ పిల్లాడిని అడిగినా టక్కున ఆన్సర్ చెప్పేస్తాడు. అసలు మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా? అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా? లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? విక్రయ వేళలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? లేక ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే లంచాలిస్తారా? మద్యం దుకాణాలు పెంచితే లంచాలిస్తారా? దుకాణాలను తగ్గిస్తే లంచాలిస్తారా? దుకాణాలకు తోడు పర్మిట్ రూమ్లు, బెల్ట్ షాపులు పెడితే లంచాలు ఇస్తారా? లేక బెల్ట్ షాపులు తీసేసి పర్మిట్ రూమ్స్ రద్దు చేస్తే లంచాలు ఇస్తారా? 2014-19లో చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లను పెంచి డిస్టిలరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా? లేక పాత రేట్లను కొనసాగిస్తే లంచాలు వస్తాయా? మద్యంపై తక్కువ ట్యాక్సుల ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిస్టిలరీలకు మేలు చేస్తే లంచాలు వస్తాయా? లేక ట్యాక్సులు పెంచి తద్వారా అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా? ఎంపిక చేసుకున్న 4-5 డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? అన్ని డిస్టిలరీలకు సమాన స్థాయిలో ఆర్డర్లు ఇస్తే లంచాలిస్తారా? ఇప్పుడున్న డిస్టిలరీలలో అధిక భాగం అనుమతులు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? లేక ఏ ఒక్క డిస్టిలరీకి అనుమతినివ్వని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న వారికి లంచాలు వస్తాయా? క్రిస్టల్ క్లియర్ బాస్. అసలు కుంభకోణం 2014-19 మధ్య జరిగింది. ఆ కుంభకోణాన్ని 2019-24 మధ్య జరిగినట్లుగా చూపిస్తున్నారు అంతే. ఇదే బాబుగారి బేతాళ కథ. లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించే కుతంత్రం నడుస్తోంది. వైఎస్ఆర్సీపీ హయాంలో మద్యం విధానంలో ఎలాంటి అక్రమాలు జరగలేదు. అయినా కుంభకోణం జరిగిందని నిరూపించడానికే అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాల కోసం సిట్ దర్యాప్తు ముసుగులో చంద్రబాబు బరితెగించి వేధింపులకు తెగబడుతోంది. నిజానికి వైఎస్ఆర్సీపీ హయాంలో దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలు చేశారు. అంతకుముందు టీడీపీ హయాంలో దోపిడీకి పాల్పడ్డ ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేశారు. ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రవేశపెట్టే వేళలను కుదించారు. టీడీపీ హయాంలో ఉన్న 4380 మద్యం దుకాణాలను 2934కి తగ్గించారు. ఎక్కడైనా మద్యం దుకాణాలు పెంచితేనే కదా లంచాలు వచ్చేది. మరి తగ్గిస్తే లంచాలు వస్తాయా? అంతేకాదు 2014-19 మధ్య చంద్రబాబు సర్కార్ అనధికారిక బార్లుగా లైసెన్సులు జారీ చేసిన 4380 పర్మిట్ రూమ్లను నాటి జగన్ సర్కార్ రద్దు చేసింది. అలాగే టీడీపీ హయాంలో విచ్చలవిడిగా ఏర్పాటైన 43,000 బెల్ట్ దుకాణాలను నిర్మూలించింది. కొత్తగా ఒక్క మద్యం డిస్టిలరీకి కూడా లైసెన్స్ మంజూరు చేయలేదు. రాష్ట్రంలోని 14 డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వమే. నిజానికి మద్యం అమ్మకాలు పెరిగితేనే డిస్టిలరీలు లాభాలు గడించి కమిషన్లకు ఆస్కారం ఉంటుంది. మరి వైఎస్ఆర్సీపీ హయాంలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గడంతో డిస్టిలరీలకు లాభాలు తగ్గాయి. అలాంటప్పుడు కమిషన్లకు ఆస్కారం ఎక్కడుంది? లాజికల్ గా చూస్తే ఈ కేసు ఎప్పుడో తేలిపోతుంది. అలా తేలిపోకుండా ఉండడం కోసమే తాము ఎంపిక చేసుకున్న పాత్రధారుల ద్వారా చంద్రబాబు అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు ఇప్పిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో కొన్ని డిస్టిలరీలకు అనుకూలంగా వ్యవహరించారని, వాటికే అత్యధికంగా మద్యం ఆర్డర్లు ఇచ్చారని సిట్ ఆరోపించింది. తద్వారా కొన్ని డిస్టిలరీలకు అడ్డగోలుగా లబ్ధి చేకూర్చి కమిషన్లు తీసుకున్నారని అవాస్తవ అభియోగాలు మోపింది. కానీ స్వామి భక్తి చాటుకునే హడావుడిలో అసలు చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే డిస్టిలరీల నుంచి మద్యం కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారనే వాస్తవాన్ని బయటపెట్టేసింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2018-19లో కేవలం 4 కంపెనీల నుంచి ఏకంగా 53.21% మద్యం కొనుగోళ్లు చేశారని సిట్ నివేదికలో తెలిపింది. అంటే చంద్రబాబు హయాంలో మద్యం కొనుగోలు ఆర్డర్లలో ఏకంగా 53.21% కేవలం 4 డిస్టిలరీలకే ఇవ్వడం అంటే అక్రమాలకు తెరలేపినట్టు కాదా? తద్వారా మద్యం ఆర్డర్లలో కుంభకోణానికి పాల్పడింది చంద్రబాబు ప్రభుత్వమేనని స్పష్టమైంది. సీటెల్ సాఫ్ట్వేర్ ద్వారా కేవలం 4 కంపెనీల నుంచి ఏకంగా 53.21% మద్యం కొనుగోళ్లు చేశారని, దాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తొలగించిందని సిట్ పేర్కొంది. లోపభూయిష్టమైన ఆ సాఫ్ట్వేర్ ను తొలగించడం ద్వారా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకున్నట్లే కదా. ఇంకాస్త లోతుగా, ఇంకాస్త వివరంగా లెక్కలతో సహా చూస్తే ఎవరి హయాంలో మద్యం స్కామ్ జరిగిందో ఇంకాస్త క్లియర్ గా అర్థమవుతుంది.
2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ నేతల ప్రైవేటు మద్యం దుకాణాల సిండికేట్కు అనుకూలంగా పాలసీ రూపొందించారు. అదే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రైవేటు మద్యం దుకాణాల విధానం రద్దు చేశారు. ప్రభుత్వ మద్యం దుకాణాలకు మాత్రమే అనుమతిచ్చారు. బాబు హయాంలో 4380 మద్యం దుకాణాలు మొత్తం పచ్చ నేతల చేతుల్లో పెట్టారు. అదే జగన్ హయాంలో 2934 దుకాణాలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించారు. బాబు హయాంలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, ఇంకా చెప్పాలంటే అనధికారికంగా 24 గంటల పాటు మద్యం దుకాణాల తలుపులు బార్లా తెరిచారు. అదే జగన్ హయాంలో ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకే దుకాణాలు తెరిచి ఉంచారు. బాబు హయాంలో 43,000 బెల్ట్ షాపులుంటే వాటిని జగన్ హయాంలో మొత్తం తొలగించారు. బాబు అధికారంలో ఉండగా 4,380 పర్మిట్ రూమ్లు ఉంటే జగన్ హయాంలో మొత్తం వాటిని తొలగించారు. అసలు పర్మిట్ రూమ్లే లేకుండా చేశారు. బాబు హయాంలో 14 డిస్టిలరీలకు అనుమతులు ఇస్తే జగన్ హయాంలో కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. లెజెండ్, పవర్ స్టార్, ప్రెసిడెంట్ మెడల్ సహా లేని 200 రకాల కొత్త మద్యం బ్రాండ్లను పరిచయం చేసింది చంద్రబాబు గారి ప్రభుత్వమే. జగన్ హయాంలో ఒక్క కొత్త మద్యం బ్రాండ్ను కూడా ప్రవేశపెట్టలేదు. అసలు మద్యం వ్యవహారంలో ఎక్కడైనా అక్రమం ఎలా జరుగుతుందో తెలుసా? ఎడాపెడా డిస్టిలరీలకు అనుమతులిచ్చే విధానపరమైన లోపాలతో జరుగుతుంది. అమ్మకాల్లో ఎప్పుడైనా ఎక్కడైనా అవకతవకలకు ఎలా ఆస్కారం ఏర్పడుతుందో తెలుసా? తమ వారికే షాపులు దక్కేలా ప్రభుత్వాలు అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్నప్పుడు అందులోనూ నిలువు దోపిడీ ఎలా జరుగుతుందో తెలుసా? ఊరూరా బెల్ట్ షాపులతో ప్రజలను మత్తులో ఊగేలా చేసినప్పుడు ఎవరైనా అధర్మంగా జేబులు నింపుకునేందుకు ఎలా వీలు కలుగుతుందో తెలుసా? సాక్షాత్తు ముఖ్య స్థానాల్లో ఉన్నవారే అవినీతికి తెగించినప్పుడు. ఇవన్నీ ఎవరి హయాంలో జరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాబుగారి బేతాళ కథ ఎలా నడుస్తుందో చూసాం. అసలు ఎలాంటి పరిస్థితుల్లో స్కామ్ జరగడానికి ఆస్కారం ఉంటుందో కూడా చూసాం. మరి మద్యం అమ్మకాలను, అందులోని దోపిడీలను వ్యవస్థీకృతం చేసింది ఎవరు? మద్యం నుంచి వేల కోట్ల కుంభకోణానికి తెరలేపింది ఎవరు? మద్యం పేరుతో దోపిడీకి రాసబాట వేసిందెవరు? ఓవరాల్గా మద్యం మాఫియాకు మూల విరాట్ ఎవరు? అది కూడా చూద్దాం. మద్యం పేరుతో దోపిడీని వ్యవస్థీకృతం చేసిన ఘనత చంద్రబాబుకి దక్కుతుంది. దాన్ని ఒక ఆదాయ వనరుగా చూడడమే కాదు, దాని నుంచి దోపిడీకి రాచబాట వేసిన విజనరీ కూడా ఆయనే. అందుకు అవసరమైన అన్ని దోపిడీ మార్గాలను పొందుపరిచింది కూడా ఆయనే. భారీగా నల్లధనం వరద పారించేందుకు అవసరమైన దొంగదారులన్నింటికీ తమ ప్రభుత్వ విధానంలో స్థానం కల్పించారు. అందుకే 14 డిస్టిలరీలకు టీడీపీ ప్రభుత్వమే స్వయంగా అనుమతినిచ్చింది. ఇవన్నీ ఎవరివో కావు, యనమల రామకృష్ణుడు, పుట్టా సుధాకర్ యాదవ్, ఎస్పీవై రెడ్డి, డీకే ఆదికేశవులు తదితర టీడీపీ నేతలకు చెందినవే. అంతెందుకు, బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్ల కోసం రాష్ట్రంలోని మొత్తం 20 డిస్టిలరీలను ఎంపానల్ చేసింది కూడా చంద్రబాబు ప్రభుత్వమే. మద్యం అమ్మకాలు భారీగా పెంచి డిస్టిలరీల నుంచి కమిషన్లు ఎలా కొల్లగొట్టాలి అని చూపించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. అక్కడితో ఆగిపోలేదు. ఊరు పేరు లేని బ్రాండ్లను ఏపీకి తెచ్చినది కూడా చంద్రబాబే. కానీ ఆ బ్రాండ్లన్నీ వైఎస్ఆర్సీపీ హయాంలోనే వచ్చాయని తన పచ్చ మీడియాలో పదే పదే ప్రచారం చేసి అదే నిజమని నమ్మించగలిగిన విజనరీ మన చంద్రబాబు గారు. క్షేత్రస్థాయిలో మద్యం విక్రయించే మొత్తం 4380 మద్యం దుకాణాలన్నీ తన టీడీపీ సిండికేట్కి దక్కేలా చేశారు. వాటికి అనుబంధంగా అనధికారికంగా బార్లుగా 4380 పర్మిట్ రూమ్లకు అనుమతినిచ్చారు. అంతేకాదు, ఏకంగా 43,000 బెల్ట్ దుకాణాలు ఏర్పాటు చేశారు. ఎంఆర్పీ కంటే బాటిల్పై 15 నుంచి 25 రూపాయలు అధిక ధరకు మద్యం విక్రయించారు. మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ 2 చీకటి జీవోలు జారీ చేయడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారు. ఎంత గండికొట్టారో తెలుసా? అక్షరాల 6,500 కోట్లు. 2014-19 మధ్య మద్యం దోపిడీని వ్యవస్థీకృతం చేసి ఎంత కొల్లగొట్టారో తెలుసా? అక్షరాల 25,000 కోట్లకు పైమాటే. మద్యం మాఫియాను ఏర్పాటు చేసి పెంచి పోషించి వేళ్లూనుకునేలా చేసిన వ్యవస్థీకృత దందాకు చంద్రబాబు గారే బ్రాండ్ అంబాసిడర్. 2014-19లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే తన బినామీలు, సన్నిహితుల మద్యం కంపెనీల ముసుగులో ఖజానాకు భారీగా గండికొట్టారు. దీనికోసం అప్పటి మంత్రివర్గాన్ని బురిడి కొట్టిస్తూ 2 చీకటి జీవోలతో మోసానికి పాల్పడ్డారు. ప్రైవేట్ మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును నిబంధనలకు విరుద్ధంగా తొలగించారు. అందుకోసం చీకటి జీవోలు 218, 468 జారీ చేశారు. ఆ విధంగా ఖజానాకు ఏటా 1,300 కోట్ల రూపాయల చొప్పున 5 ఏళ్లలో 5,000 కోట్లకు పైగా గండికొట్టారు. ఎంఆర్పీ కంటే ఏకంగా 20% వరకు రేట్లు పెంచి విక్రయించడం ద్వారా టీడీపీ మద్యం సిండికేట్ ద్వారా ఆ 5 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు.
మొత్తం 25,000 కోట్ల రూపాయలకు పైగానే దోపిడీకి పాల్పడ్డారు. ఈ వ్యవహారంపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆధ్వర్యంలో స్వతంత్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఈ బాగోతం ఆధారాలతో సహా బయటపడడంతో 2023లోనే సిఐడి కేసు నమోదు చేసింది. చంద్రబాబు సహా అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రపై సిఐడి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసు దర్యాప్తును అటకెక్కించింది. అప్పట్లో చేసిందంతా చేసి ఇప్పుడు గత ప్రభుత్వంపై ఆరోపణలు చేసి తప్పుడు కేసులు పెడుతున్నారు. నిజానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోని మద్యం విధానంలో ఎలాంటి అవకతవకలు జరగనే లేదు. కొత్త డిస్టిలరీలకు అనుమతి ఇవ్వలేదు. ప్రైవేట్ మద్యం దుకాణాలను తొలగించారు. పర్మిట్ రూమ్లను రద్దు చేశారు. బెల్ట్ షాపులు తొలగించారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి దుకాణాల సంఖ్యను తగ్గించారు. ఇలా అవినీతికి కారణమయ్యే అన్ని మూలాలను సమూలంగా రూపుమాపారు. అయినా సరే చంద్రబాబు ప్రభుత్వం ప్రస్తుతం అక్రమ కేసు నమోదు చేయడం అంటే ఇది రెడ్ బుక్ కుట్రలో భాగం కాక మరేమవుతుంది? ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టు సాక్షి టీవీ.